ఆకలితో అలమటిస్తున్నాడు. వాడికింత అన్నం కావాలి. ఆకలి, వాడి ఆకలి తీరాలి. పాపయ్య, నా బిడ్డ బ్రతకడానికి ఇంత అన్నం పెట్టు. వాడు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని పడున్నాడు పాపయ్య. అయ్యో పాపం, మరి నా ఆకలి తీరడానికి ఏమిస్తావు? ఇవిగో నా ప్రాణ సమానమైన మంగళసూత్రాలు తెచ్చాను. అయ్యో రామ, నీ మాటలు వింటుంటే అన్నపూర్ణ నా గుండె చెరువైపోతుంది. ఒక్క ఆహారం ఏమిటి, అదంతా నీదేనని ఎప్పుడో చెప్పానుగా. ఉండు, ఇప్పుడే వస్తా. నేను ఎప్పుడో నీవాడిని అన్నపూర్ణ, నువ్వే నన్ను దూరం చేశావు, ఇప్పుడు దగ్గరికి వచ్చావు. ఏమిటి? నేను బంగారం కోసం రాలేదు పాపయ్య. నా బిడ్డను బ్రతికించుకోవడానికి పట్టెడు అన్నం కోసం వచ్చాను. చెల్లెలుగా చేతులెత్తి నీకు దండం పెడుతున్నా. నా బిడ్డను కాపాడు పాపయ్య, నా బిడ్డను కాపాడు. సరసానికి ముందు వరుసలు అడ్డు పెట్టకూడదు అన్నపూర్ణ. అన్నా చెల్లెలుగా కాదు, ఆలు మగలుగా ఉండటానికి ఈ దండ నీ మెడలో వేశాను. లక్ష్మీదేవి లాగున్నా. నా లక్ష్మీ కదా. దూరంగా ఉండు. బంగారంతో నన్ను బంధించాలని చూస్తున్నావా మూర్ఖుడా? ఏ లక్ష్మీదేవికి ప్రతిదినం పూజలు చేస్తున్నావు? ఆ తల్లినే నేనంటూ నన్ను పతనం చేయడానికి ప్రయత్నిస్తావా? సిగ్గులేదు. పిచ్చిదానా, లక్ష్మీదేవికి నా మీద కోపం రాదు. ఆ లక్ష్మీదేవి నాలాంటి వాళ్ళను ఎంతమందిని వరించిందో, ఎంతమందిని తరింపజేసిందో కదా. అమ్మా, తిన్నావా తల్లి ఈ పాపయ్య మాటలు? చూసావా నువ్వు ఇచ్చిన సంపదలు చేయించే చేస్తాను. ఆ మాటల మరుగున ఏముందో తెలుస్తోందా తల్లి? అమ్మా, ఇదాన్ని ఉండే లోకం ఇదే. ఇలాంటి లోకం, నీలాంటి దేవత ఇదే నిజమైతే నా బిడ్డ చావని, నా బిడ్డ చావని. తల్లి, బిడ్డని కనే శక్తినిచ్చావు. వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూసి సహించే ఓర్పు కూడా ఇవ్వు తల్లి. ఇంతకంటే నిన్నేం కోరను, ఇంకేం కోరను. పులి పోల్లో పడ్డావు, తప్పించుకోలేదు. నీకు పెరుగు బదులే కాదు, ఇస్తాను. అన్నపూర్ణ, నువ్వు నిజంగా కాశీ అన్నపూర్ణవేనమ్మా. ఈ ఊరికే ప్రాణం పోసావు. అబ్బా, ఏం పంట, ఏం పంట. నాకు తెలియక అడుగుతాను, ఇదంతా నిజంగా పండించిందేనా, లేకపోతే ధాన్యం ఆకాశంలోంచి వర్షంలా కురిసిందా అని? అదృష్టవంతులకి ధాన్యం వర్షం